నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములైన వారికి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుంది బిల్డర్స్ డెవలపర్స్ ను ప్రభుత్వం గౌరవప్రదమైన పౌరులుగా చూస్తుందన్న బట్టి విక్రమార్క ప్రధాని మోదీది ఏ కులం రాహుల్ గాంధీది ఏ మతం అనే అంశాలపై చర్చకు సిద్ధం ఇదే అంశాన్ని రెఫరెండంగా భావిస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లోకి వెళ్దామన్న బండి సంజయ్ కులగణన ఎస్సీ వర్గీకరణపై బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలన్న మంత్రి పొన్నం సీఎం రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి సొంత పార్టీ నేతలే విమర్శించే స్థాయికి దిగజారిపోయాడన్న జగదీష్ రెడ్డి ఇక డీటెయిల్స్ వెళ్తే బిల్డర్స్ డెవలపర్స్ ను ప్రభుత్వం గౌరవప్రదమైన పౌరులుగా చూస్తుందని వారు సంపద సృష్టికర్తలు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములైన వారికి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు నోవాటెల్ హోటల్లో జరిగిన తెలంగాణ బిల్డర్స్ గ్రీన్ సమ్మిట్ లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు బిల్డర్స్ కు ఎలాంటి ఇబ్బందులు లేని కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని ఎవరైనా తప్పుడు ప్రచారాలు చేసి ఇబ్బంది పెట్టే పని చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు తిరిగి మళ్ళీ ఫ్రెష్ వాటర్తో పారే నదిగా మార్చుకొని దాని చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటే హైదరాబాద్ నగరం అనేది ఒక అద్భుతమైన నగరంగా భవిష్యత్తులో కనిపిస్తుంది కాబట్టి ఎంతో ఖర్చు అయినా సరే ఈ ఓసీ రిజర్వేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా కృతనిశ్చయంతో ముందు పోతుందని చెప్పడానికి కూడా నేను సంతోషిస్తున్నాను. అట్లాగే హైదరాబాద్ నగరం ఒకటే కాకుండా భవిష్యత్తులో కూడా మేము ఈ మధ్య తీసుకొచ్చినటువంటి గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 ఒక దశాబ్ద కాలం ఎనర్జీ పాలసీ లేదు. సో ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత న్యూ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చి ఈరోజు ప్రపంచం మొత్తం ఆకర్షిస్తుంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా శ్రీబాబు గారు ఆకర్షిస్తుంది. ఇద్దరు దావస్ వెళ్తే 1,50,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడానికి ఈ హైదరాబాద్ ఇంగ్లాండ్ అరౌండ్ రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. ఇంకా చాలా మంది ముందుకు వస్తా ఉన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రధానమంత్రి మోదీది ఏ కులం రాహుల్ గాంధీది ఏ మతం అనే అంశాలపై చర్చకు తాము సిద్ధమని ఇదే అంశాన్ని రెఫరెండంగా భావిస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లోకి వెళ్దామా అంటూ కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరారు కులగణన తప్పుల తడకగా ఉందని బీసీ జాబితాలో ముస్లింలను కలపడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత నెలకొందన్నారు ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రధాని కులంపై సీఎం రేవంత్ రెడ్డి అవాకులు పేలుతున్నారని మండిపడ్డారు ముస్లింలను బీసీ జాబితాలో కలిపి రిజర్వేషన్ల జాబితాను కేంద్రానికి పంపితే ఆమోదించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఉమ్మడి మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డితో కలిసి ఈ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులగణన ఎస్సీ వర్గీకరణపై బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని నరేందర్ రెడ్డిని పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపించి ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు
ఒక మూర్ఖుడు తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా ఉన్నాడని సీఎం రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, లేదంటే రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి హెచ్చరించారు. ఉస్మానియా యూనివర్సిటీలో కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగయ్య ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు జగదీశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. రేవంత్ రెడ్డికి అన్ని మార్గాలు మూసుకుపోయాయని, సొంత పార్టీలోనే ఆయనపై నేతలు తిరగబడుతున్నారని, సొంత పార్టీ నేతలే రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయికి దిగజారిపోయాడని జగదీష్ రెడ్డి ఆరోపించారు. పాపం సంవత్సరంలోనే తేలిపోయి కేసీఆర్ ముందట బొక్క బొర్ల పడి రోజు కేసీఆర్ కాలు పట్టుకునే పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే అన్ని మార్గాలు మూసుకుపోయినాయి. బహుశా ప్రపంచ చరిత్రలో, భారత జాతి చరిత్రలో, తెలుగు ప్రజల చరిత్రలో డిక్షనరీలో లేని పదాలని కూడా ఉపయోగించి ఉన్నాయి అయిపోయి ఇన్ని తిట్లు, ఇన్ని శాపనార్థాలు పడ్డ పరిపాలకుడు ఎవడు కూడా లేడు రేవంత్ రెడ్డికి మించి. పార్టీలో కూడా తేలిపోయింది. పార్టీలో తిరుగుబాటు మొదలైంది. పైన ఇప్పటికే నిరాసక్తత మొదలైంది. 6 నెలలుగా అధినాయకుడి ఇంటర్వ్యూ దొరుకుతలేదు. ఇక్కడ ఏ పని చేయడానికి అవకాశం లేదు. కేవలం ఉన్న కాలాన్నంతా దోసుకోవడానికి, దాచుకోవడానికి, తన తాబేదారులకు దోషపెట్టడానికి మాత్రమే వినియోగిస్తున్నాడు. ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, మన పార్టీ నాశనం అయిపోతుంది, ఇక ఇప్పట్లో కనపడే పరిస్థితి లేనంత పద్ధతిలో కనుమరుగవుతుంది కాంగ్రెస్ అని చెప్పి ఒకవైపు నివేదికలు పోతున్నాయి. ఇక నన్ను ఊడబీకే సమయం వచ్చిందని చెప్పి నోటికొచ్చిన ప్రగల్భాలు మాట్లాడుతున్నాడు, ప్రేరేపణలు చేస్తున్నాడు. కేసీఆర్ గారి గురించి, కేటీఆర్ కుటుంబం గురించి. వాస్తవానికి ఈ రాష్ట్రంలో ఉండే హక్కు లేని మనిషి ఎవడైనా ఉన్నాడు అంటే అది రేవంత్ మాత్రమే, తప్ప ఇంకోటి కాడు. ఇక్కడ తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో తెలంగాణ వ్యతిరేకుల వెంట తుపాకీ పట్టుకొని తిరిగి తెలంగాణ ఉద్యమకారులను కాల్చే ఒక దరిద్రమైన పాత్ర తీసుకొని నడిచిన వాడు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో ఎట్లా ఆయన సమైక్యాంధ్ర భాషలకు ప్రధానిపై కామెంట్స్ చేస్తే గొప్పవాడిని అయిపోతానని సీఎం రేవంత్ అనుకుంటున్నారేమో కానీ రాహుల్ గాంధీకి పట్టిన గతే రేవంత్ కి పడుతుందని ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. వెనుకబడిన కులంలో పుట్టి రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్ముకొని అంచెలంచెలుగా మోడీ ప్రధాని స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు. ఆనాడు రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై కామెంట్స్ చేస్తే కోర్టు మొట్టికాయలు వేసిందని, నేడు సీఎం రేవంత్ కి కూడా అదే గతి పడుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి పెరిగిందన్న ఆయన, గత ప్రభుత్వం 4% కమిషన్ తీసుకుంటే ఈ ప్రభుత్వం 12% కమిషన్ తీసుకుంటుందన్నారు ఎంపీ లక్ష్మణ్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నరేంద్ర మోడీ గారి పట్ల మాట్లాడితే పెద్దవాడైపోతాడు అనుకుంటున్నాడు. రాహుల్ గాంధీకి ఏ గతి పట్టిందో రేవంత్ రెడ్డి గారికి అదే గతి పడుతుంది. రాహుల్ గాంధీ ఇదే విధంగా మాట్లాడు వ్యాఖ్యలు 3 సార్లు ఒక సామాన్య కుటుంబంలో, పేద కుటుంబంలో, అత్యంత వెనుకబడ్డ సామాజిక పుట్టిన వ్యక్తి, రైల్వే స్టేషన్లో ఛాయముకున్న వ్యక్తి, ప్రజాస్వామికంగా 3వసారి ప్రధానమంత్రి అయితే సహించలేక, జీర్ణించుకోలేక ఆయన కులం పేరు మీద, ఆయన వేసుకునే బట్టల మీద, ఆయన తినే తిండి మీద వ్యాఖ్యలు చేస్తే కోర్టు మొట్టికాయలు వేసి శిక్ష విధించిన ఇవాళ రాహుల్ గాంధీకి బుద్ధి రాలేదు. రాహుల్ గాంధీ దారిలో ఈయన పయనించాలనుకుంటున్నాడు. కనీస అవగాహన లేకుండా మాట. నరేంద్ర మోడీ గారు ఒక కులానికి, వర్గానికి పరిమితమైన వ్యక్తి కాదు. అన్ని వర్గాలు, సబ్కా సాత్ సబ్కా వికాస్. అయినా ముఖ్యమంత్రి గారు ఆనాడు రాహుల్ గాంధీ ఇదే విధంగా వ్యాఖ్యానించారు. మోదీ గారు ముఖ్యమంత్రి అయింది 2001లో. 1994 గుజరాత్, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, కబీల్దాస్ మెహతా ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఆయన హయాంలోనే ఈయన తేలి సమాజం ఏతుందో బీసీ జాబితాలో చేర్చిన విధంగా
ఈయన ముఖ్యమంత్రి కాకముందే 1999లోనే మరి సెంట్రల్ ఓబీసీ లిస్టులో చేరిన విషయాన్ని కనీసం అవగాహన లేకుండా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆ రకంగా కులాల గురించి మాట్లాడడం అంటే మీరు ఈ కులగణనలో వైఫల్యం చెందారు కాబట్టి ప్రజల దృష్టి మళ్లించడానికి కులాల మధ్య తగాదు పెట్టే ఏదైతే ప్రయత్నాలు చేశారో మీ వైఫల్యాలను ప్రజల దృష్టి మళ్లించడానికి అవన్నీ కూడా అబాస్పాలు అయింది. మన ఈ కులగణన అన్ని కులాలు ఇవాళ ప్రశ్నిస్తున్నాయి కాబట్టి ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ అంశానికి తెర మీద తీసుకొచ్చారు. ఖచ్చితంగా వాళ్ళ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అభివృద్ధి ఎజెండాలో పనిచేస్తున్నట్టు ప్రధానమంత్రి మోదీ గారిని ప్రపంచమే ఇవాళ ట్రంప్ సైతం కూడా ఇవాళ ఆదరించి గౌరవించి భారతదేశానికి కీర్తి తెస్తూ ఉంటే సహించలేక సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి సందర్భంగా సేవాలాల్ తండా కండ్లకోయలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ హాజరై నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పుట్టి దేశంలో ఉన్న 12 కోట్ల మంది బంజారా జాతికి ఆరాధ్యుడయ్యాడని ఈ జాతికి నడుగడిని అందించి దిక్సూచిగా నిలిచాడని కొనియాడారు. నేటికి కూడా గూడికి ఉపాధికి దూరమై కష్ట నష్టాలు అనుభవిస్తుంది లంబాడా జాతి అన్నారు. భూమిని కష్టాన్ని ధర్మాన్ని నమ్ముకున్న మీకు ఈ బాధల నుంచి బయటపడే రోజు త్వరలోనే వస్తుందన్నారు ఈటెల రాజేందర్. ఈ జాతికి ఒక దిక్సూచిగా నిలిచిన నాయకుడు సేవాలాల్ మహారాజ్ గారు. ఈ మధ్య కాలంలో మేమందరం దేశ కల్చర్ మినిస్టర్ గారిని 2 దఫాలుగా కలిసినాం. భారతీయ జనతా పార్టీ పక్షాన 2 సార్లు కలిసినాం. కలిసి అయా దేశంలో 12 కోట్ల మంది బంజారాలు ఉన్నారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా పిలుస్తుండొచ్చు, ఒక్కొక్క వర్గాల్లో గుర్తించవచ్చు. కానీ మా బంజారాల సంస్కృతి, మా బంజారాల భాష, మా బంజారాల జీవన విధానం మాత్రం ఒక్కటే అని చెప్పి మేము వారికి ఇచ్చి భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా అధికారికంగా జరపాలని చెప్పి పిలిచి తప్పకుండా మళ్ళీ మొన్న మా గౌరవ పార్లమెంట్ సభ్యులు నేను కుంభమేళలో ఉన్నప్పుడు మళ్ళీ మామూలు రిప్రజెంట్ చేయడం జరిగింది. తప్పకుండా అది దేశవ్యాప్తంగా జరుపుకునేటువంటి అవకాశం కలుగుతామని చెప్పి భావిస్తా ఉన్నా. 12 కోట్ల మంది మా లంబాడా జాతి ఆరాధించే దైవం సేవాలాల్ మహారాజ్ గారు, రామారావు మహారాజ్ గారు. మేము ఆరాధించేటువంటి దైవం జగదంబిక మాత. 286వ జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఇవాళ సేవాలాల్ మహారాజ్ గారి యొక్క జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. తెలంగాణ గడ్డ మీద మల్కాజిగిరి పార్లమెంట్లో మా రాజబొల్లారం తండా, పాత తండా, మేము ఈ ఊరు వాసులం. ఇక్కడ జరుపుకోవడం సంతోషాన్ని కలిగించింది. నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారిగా లంబాడా జాతి వివిధ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నప్పటికీ కూడా సంస్కృతి సాంప్రదాయాలు ఇవాళ ఆరాధ్యం అంత ఒకటిగా ఉన్నటువంటి జాతి మన మహారాష్ట్రలో ఈ జాతి సంస్కృతిని గౌరవాన్ని కాపాడడం కోసం ఒక పెద్ద స్ఫూర్తి కేంద్రాన్ని 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడే దానికోసం, ఈ జాతి ఔన్నత్యం గౌరవాన్ని రాబోయే తరాలకు అందించడం కోసం గొప్ప కేంద్రం కూడా నిర్మాణం కాబోతా ఉంది. ఈ మధ్యనే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులుగా మేము కల్చర్ మినిస్టర్ కలిసి సేవాలాల్ మహారాజ్ గారి యొక్క జయంతి ఉత్సవాన్ని అధికారికంగా జరపాలి అని చెప్పి మేము ఇవ్వడం జరిగింది. మొన్న కూడా మళ్ళీ 2వసారి కూడా ఇవ్వడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య విమాన బంగారు రాజ గోపురం పనులు పూర్తి కావడం జరిగిందని ఈవో భాస్కర్రావు తెలిపారు. విమాన రాజు గోపురం ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని ఈవో తెలిపారు. మహా సంభాభిషేకానికి ఈ నెల 19వ తేదీ నుండి 25వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. ఆగమ శాస్త్ర ప్రకారం 19వ తేదీ నుండి యజ్ఞాలు, హోమాలు ఉంటాయని, మహా కుంభాభిషేకం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుండి చాలా మంది ప్రముఖులు రానున్నారని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని ఈవో భాస్కర్రావు తెలిపారు.
సంప్రోక్షణ జరుగుతుంది. దీనిలో భాగంగా 5 రోజులు యజ్ఞయాగాదులు జరుగుతాయి. ఆ తర్వాత 23వ తారీఖు నాడు ఉదయం 11:54 స్వామివారి దివ్య విమాన గోపురానికి సంప్రోక్షణ జరిపేసి స్వామివారికి అంకితమిస్తారు. దీనికి సంబంధించి మొత్తం 65 కేజీల 84 గ్రాముల బంగారం ఉపయోగించాం. ఇది వివిధ రూపాల్లో వచ్చింది. కొంత విరాళాల ద్వారా ఒక 10 కేజీల 500 గ్రాములు వచ్చింది. దేవస్థానానికి ఉన్న గోల్డ్ బాండ్స్ విత్డ్రా తోటి 3 కేజీల 180 గ్రాములు, దేవస్థానం ఉన్న గోల్డ్ అంటే హుండీల్లో వేసిన మిశ్రమ బంగారం కానివ్వండి, ప్యూర్ గోల్డ్ 12 కేజీల 700 గ్రాములు ఉంది. అదేవిధంగా వెండిని బంగారంగా మార్చడంతో ఒక 8 కేజీల 600 వచ్చింది. 30 కేజీల 51 గ్రాముల బంగారాన్ని కొనడం జరిగింది. సో మొత్తం ఇట్లా 65 కేజీల 4 గ్రాములని మనం ఇచ్చేసాం. ఇది మొత్తం 10,753 స్క్వేర్ ఫీట్స్ గోపురం. ఈచ్ స్క్వేర్ ఫీట్కి 6 గ్రాములు ఉపయోగిస్తాం. ఇది 50 ఏళ్ళు మన్నికతో ఉంటుంది. ఇది 5 అంతస్తుల గోపురం. ఇది పంచతల గోపురం అంటారు. 50.5 అడుగుల ఎత్తులో ఉంది. ఇది దేశంలోనే అతిపెద్ద గోపురం. ఇది విమాన గోపురం, బంగారు తాపడం అంటే బంగారు తాపడంతో ఉన్న ఒక 39 కలశాలు అంటే ఈ కమాన్ స్వామివారి రాజగోపురంకి ఇంకా రాగి కలశాలు ఉన్నాయి. వాటిని ఇంకా వివిధ గోపురాల మీద ఉన్న రాగి కలశాలను కూడా బంగారు తాపడం చేపిస్తున్నాం. వాటిని కూడా ఈ కార్యక్రమంలోనే పెడుతున్నాం. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ గారు ఆదేశాలతోటి ఏర్పాట్లు, భోజన ఏర్పాట్లు కానివ్వండి, ఈ ఉత్సవానికి హాజరయ్యే అతిథులకి ఎలా మర్యాదలు చేయాలి, అదేవిధంగా స్వామివారి ఈ గోపురం ఏర్పాటుకి అన్వెయిలింగ్ ఎలా చేస్తారు, ఇవన్నీ కూడా రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నాం. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి డిగ్నిటరీస్ అందరినీ కూడా పర్మిషన్ ఇమ్మని ఎలక్షన్ కమిషన్ గవర్నమెంట్ రాసింది. వారందరూ కూడా హాజరవుతారు. ఈ కార్యక్రమాన్ని మన దేవస్థానంలో మొట్టమొదటిసారిగా ఈ దేవస్థానం వానమామల పీఠం సంబంధించింది. పాంచరాత్ర ఆగమం ఈ ఆ పీఠానికి అధిపతైన శ్రీ శ్రీ పరమహంస మధుర కవి వానమామలై రామానుజీయ స్వామి గారు ఈ 5 రోజులు ప్రత్యక్షంగా ఉండి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. ఆయన పర్యవేక్షణలోనే ఈ కార్యక్రమం మా పెద్దయ్య గారు, కాండూరయ్య గారు అందరూ కలిసి చేస్తారు. విద్యుత్ శాఖలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా పరిగణలోకి తీసుకోవాలని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ 1535 యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ కోరారు. ఎన్నో ఏళ్లుగా అతి తక్కువ జీతాలకు పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులు, హౌస్ కీపింగ్ వర్కర్లను పట్టించుకునే నాదుడే లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2000 మంది స్వీపర్స్, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులు ఉన్నారని తెలిపారు. ఈ నెల 20న చెలో విద్యుత్ సౌదా కార్యక్రమం విజయవంతం చేసేందుకు జీటీఎస్ కాలనీలోని యూనియన్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఆ రోజైతే గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ 23,000 మందిని ఆర్టిజన్గా గుర్తించింది. ఇంకా కొంతమంది మరి సెక్యూరిటీ గార్డులని, మరి స్వీపర్లని, ఇంకా అట్లాంటి కొంతమంది హౌస్ కీపింగ్ వాళ్ళని, మరి టీఆర్ఈలో కొంతమందిని గుర్తించలేక వాళ్ళని నాకు తెలిసి ఒక 200 to 500 మంది ఉంటారు. వాళ్ళందరినీ డిపార్ట్మెంట్లో మరి విలీనం చేసి వాళ్ళకు కూడా ఒక ఆర్టిజన్ పదం ఇవ్వాలని మేము 1535 నుంచి మేము ఈరోజు మరి భట్టి గారిని కానీ, మరి సిఎండి గారిని కానీ, ముస్తఫ్ అలీ గారిని కానీ, మరి మా ఎనర్జీ సెక్రటరీ కానీ అందరినీ మేము వేడుకుంటున్నాము. ఈరోజు వాళ్ళు సరిపోని జీతాలతో కనీసం వాళ్ళు ఒక లీవ్ కూడా పెట్టుకోలేని పరిస్థితి ఉంది. తెలంగాణ విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి 20,000 మంది ఆర్టిజన్ కార్మిక సోదరులు రేపు 20 తారీఖు ఫిబ్రవరిన 2025న చలో విద్యుత్ సౌధ కార్యక్రమానికి జయప్రదం చేయాలని, దాన్ని మన హక్కుల సాధనపై మీరందరూ కదం తొక్కి కదిలి రావాలని, ఇటు మేనేజ్మెంట్ కానీ, ఇటు గవర్నమెంట్ కానీ, ఇటు మరి అందరూ కూడా దీని మీద స్పందించి ఏదైతే ఆర్టిజన్ కార్మికులు మరి చనిపోతున్నారో, రిటైర్డ్ అవుతున్నారో వారి కుటుంబాలకి న్యాయం చేయాలని, వారందరికీ మరి మంచి జరగాలని, ఆ విషయం మీద మీరందరూ కదిలి రావాలని చెప్పి మరి తెలంగాణ విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి 20,000 మంది ఆర్టిజన్లందరికీ కూడా యూనియన్లకి అతీతంగా కదిలి రావాలని పిలుపునిస్తారు. సెక్యూరిటీ కానీ, స్వీపర్స్ కానీ అండ్ డ్రైవర్స్ కానీ ఎన్నో సంవత్సరాలుగా చాలా జీతాలతోటి కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి గుర్తింపు లేదు. కాంట్రాక్టర్లు మోసం చేస్తున్నారు అండ్ ఈఎస్ఐపిఎఫ్ సరిగ్గా కట్టట్లేదు. మీదికెళ్ళి వాళ్ళను హరాస్మెంట్ చేస్తున్నారు. ఎన్నో కొత్త ఆఫీసులు ఓపెన్ అవుతున్నాయి, అక్కడ మ్యాన్ పవర్ పెరగడం లేదు. ఉన్న మ్యాన్ పవర్ తోటే అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు.
కాంట్రాక్టర్లు. రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని గండిపేట గండి మైసమ్మ దేవస్థానాన్ని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు కోటి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శ్రీ ముక్తేశ్వర స్వామి దేవాలయ పునః ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా ఆయన తన సతీమణితో కలిసి వచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అతి పురాతనమైన ప్రాచీనమైన మైసమ్మ అమ్మవారి సమీపంలో అంతే ప్రాచీనమైన స్వామివారు కొలువై ఉండటం విశేషమన్నారు సంగీత దర్శకుడు కోటి. మరో దినం గండిపేటలో పార్వతీ సమేత ముక్తేశ్వరుడు దేవాలయం ఈరోజు కుంభాభిషేకంతో పాటు ఈరోజు ఇనాగ్రేషన్ జరిగింది. స్వామి ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమానికి అందరూ గండిపేట ప్రజలు కానీ ఇంకా పక్క ఊర్లో ఉన్న ప్రజలందరూ వచ్చి ఈశ్వరుని కటాక్షం పొందారు. ఆ ఈశ్వరుని కటాక్షం భక్త కోటికి అందరూ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ చాలా వైపుగా ఉంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కొండ మీద గుడి కట్టడం ఎవరు అనుకోలేదు. ఇక్కడ గండి మైసమ్మే ఉంది, కానీ ఇక్కడ ఈశ్వరుడు కూడా వచ్చి ఈశ్వరుడు గుడిలో కట్టడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ గండిపేట వాస్తవులకి అందరికీ, నేను కూడా గండిపేట వాస్తవుడే, అందువల్ల చెప్తాను చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఆ ఈశ్వర కటాక్షం సర్వస్వం అందరికీ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీ ముందు సెలవు తీసుకుంటాను. మీ కోటి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములైన వారికి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుంది. బిల్డర్స్, డెవలపర్స్ ను ప్రభుత్వం గౌరవప్రదమైన పౌరులుగా చూస్తుందన్న బట్టి విక్రమార్క. ప్రధాని మోదీది ఏ కులం, రాహుల్ గాంధీది ఏ మతం అనే అంశాలపై చర్చకు సిద్ధం. ఇదే అంశాన్ని రెఫరెండంగా భావిస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లోకి వెళ్దామన్న బండి సంజయ్. కులగణన, ఎస్సీ వర్గీకరణపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలన్న మంత్రి పొన్నం. సీఎం రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. సొంత పార్టీ నేతలే విమర్శించే స్థాయికి దిగజారిపోయాడన్న జగదీష్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.